నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నమాట 95 సీఎంని మీరు చూస్తారు. ఇప్పుడు నేను కొత్త సీఎంని కాదు 95 చంద్రబాబుని చూపిస్తాను అనేటువంటి కామెంట్లు ఆయనే అనేక సార్లు అనేక వేదికల మీద చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా ఒక కార్యకర్తనో లేదంటే పార్టీలోకి వచ్చినటువంటి పక్క పార్టీ లీడర్నో కోవట్లుగా చూడటం అనేది పక్కన పెడితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇటు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఆఫీసర్లు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చాలా మంది మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అనేక మంది మంత్రులు కూడా ఆ వ్యాఖ్యలనే ఫాలో అవుతున్నారు. ఇంతమంది మీద గత ప్రభుత్వం లేదు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు అని ముద్ర వేయడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? అంటే పార్టీల పరంగా లోపల వాళ్ళవి ఏమేమి ఉంటాయో తెలియదు కానీ, కాకపోతే అధికారులు అనేటువంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇట్లాంటివి రాకూడదు. ఎందుకంటే అధికారులు సంతకాలు చేసి పైన వాళ్ళు చెప్పినట్టుగా చేసేటువంటి విధానం ఉంటుంది కాబట్టి అధికారులను ఎప్పుడు కూడా బదనాం చేసి వాళ్ళు బ్యూరోక్రాట్స్ అంటారు, మామూలుగా ఇది అంటారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక చదువు చదివి ఒక చిన్న పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్ వరకు వస్తారు. అధికారులకు మేము చెయ్యము అంటే ఎక్కడెక్కడికో బదిలీలు చేస్తారు, చేస్తాము అంటే ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇలా సందిగ్ధావస్థలో అధికారులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో అందరూ ఒకటే రకంగా ఉంటారు అని అనడానికి లేదు, కానీ సమన్వయం చేసి ఇది ఇట్లా ఇబ్బందులు వస్తాయి సార్ అని చెప్పుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు సరేలే అనుకుంటారు. కొంతమంది చెప్పలేక వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఏదో చదువుతూ ఉండేటువంటి వాళ్ళ దృష్ట్యాను కుటుంబం అంతా ఇక్కడ ఉంటారు, వేరే చోటికి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇబ్బంది పడతాను అనేటువంటి అవసరాలు అయితే సరే చేద్దాంలే ఏముందిలే అని అనుకోవటము, లేదా పెద్ద తప్పితం ఇదేమి కాదు కదా ప్రపంచంలో ఏముందిలే అనుకోని చేయటమా అనేది, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు 100% ఖచ్చితముగా ఇదే కరెక్ట్గా జరుగుతుంది అని ఎక్కడ పరిపాలనలో జరగదు. ఓకే, పరిపాలన అన్నప్పుడు ఏవో తప్పిదాలు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. తప్పిదమే జరగకుండా నేను పరిపాలించినాను అనేటువంటిది ఎవరి చేత అవుతుందండి? ఎవరి చేత కాదు కదా. ఏవో జరుగుతూ ఉంటాయి, వాటిని అవి పెద్దవా చిన్నవా అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. దీన్ని ఎదటి వాళ్ళు చిన్నదాన్ని పెద్దగా భూతద్దంలో చూపిస్తున్నారా, ఇతను ఇంత తప్పు చేశాడు అంత తప్పు చేశాడనే చూపిస్తున్నారా, లేకపోతే నిజంగానే తప్పితమా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తాయి ఇవన్నీ అంటే మనకు న్యాయ వ్యవస్థల దగ్గరికి పోయిన న్యాయ వ్యవస్థల దగ్గరికి పోయి న్యాయము అనేటువంటిది ఏదో పలాందీని తేల్చకుండానే వీడే నేరస్తుడు అనేటువంటి ఒక ముద్ర ఒకటి పడిపోతుంది. ఇంకా ఇతన్ని ఏదో అంటరాని వాడు, ఇతన్ని చూడరాదు, ఇంకా మనం ఏదో ఇంకో రకంగా అనేటువంటి మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ మాటలు పోయినాయి. ఇప్పుడు ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు ఇంకొకటి అనేది లేదు సమాజంలో. అందరూ ఒకరికొకరు మనుషులం, మనంతా కూడా మానవ కులం అనేటువంటిది వచ్చేసింది. అన్నిటికీ అతీతముగా ఎప్పుడో వచ్చింది. ఊరికే దాన్ని పట్టుకుని ఇంకా మనం వేళ్లాడుతూ ఉన్నాము గాని మనమంతా ఎవరు మనుషులం, మనుషుల యొక్క జాతి. మన జాతి ఏమిటంటే మానవ జాతి, మానవ కులం, అంతే తప్ప ఇంకొకటి లేదు. అందరము అన్నం నోట్లోనే తింటున్నాం, చెవుల్లో పెట్టుకొని తినడం లేదు, అంతే కదా. మనము జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఏది మాట్లాడినా. అందువల్ల అధికారులు అనేటువంటి వాళ్ళ మీద ఏ అధికారైనా చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తాడు కదండి. ఆ అధికారులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసుకోకూడదు. ఎవరు ఆ స్థాయికి పోయినా, ఆ స్థానంలో ఉండినా మనం ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి భావనతో ప్రమోషన్లే వద్దులే అనేటువంటి పరిస్థితికి వస్తారు. ఎందుకంటే నిజాయితీగా పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం కదా. మనం ఆ స్థాయికి పోయి
ఏదో ఒక మచ్చ నెత్తినేసుకొని వచ్చే ప్రభుత్వాలతో మనం తిట్టు తినేదానికంటే ఏ మచ్చ లేకుండా జీవితంలో ఇంట్లో వాళ్ళు కుటుంబ వ్యవస్థలు ప్రతి వాళ్లకు ఒక కుటుంబం అనేది ఉంటుంది కదండి. ఆ కుటుంబంలో ఒక మాట అంత బయటకు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఉన్నాడు మావాడు అని చెప్పుకునే దానికంటే ఈ స్థాయిలో ఉండి పని చేసినాడంట అని అనిపించుకోవడానికి చాలా చెడ్డ పేరు వస్తుంది కదండి. అన్నాళ్ళు చదివినటువంటి చదువంతా తీసుకుపోయి ఎక్కడ పడేసినట్టు అవుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచనలు చేస్తారు కదా ప్రతి వాళ్ళు కూడా. అందుకని విమర్శలు అనేటువంటివి రాజకీయ విమర్శలు, వాటికి సమాధానం చెప్పడం కష్టం. రాజకీయ పరంగా విమర్శించేటువంటి దానికి దేనికైనా ప్రామాణికం అనేటువంటిది ఉండి యథార్థం ఇది అని తెలిసినాడు. ఓహో ఇగో వీళ్ళు తప్పు చేశారు, నిజమే ఇది యథార్థమైంది అనేటువంటిది అనుకోవచ్చు. అంతవరకు వాటి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. ప్రజలు ఎవరైనా కూడా మాట్లాడకూడదనే